అందరికీ నమస్కారం. ఒంగోలు కార్పొరేటర్లు తనను ఇంతవరకు కలవలేదని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ తెలిపారు. తనకు ఆత్మాభిమానం ముఖ్యమని, జిల్లా అధ్యక్ష పదవిలో తాను ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్లు ఎవరూ తనను కలవలేదన్నారు. ఆత్మాభిమానం చంపుకొని వారి వద్దకు వెళ్లి కలవాల్సిన అవసరం తనకు లేదని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, ఆయన సిద్ధాంతాల పట్ల కూడా తాను ఆకర్షితుడై పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా క్రమశిక్షణగా పనిచేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్తే అది చేస్తామని చెప్పారు. బాలినేనితో కలిసి పనిచేస్తారా అని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ గారు కనుక ఆదేశిస్తే ఆయన ఆలోచనకు ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పుడు నా ఆత్మగౌరవాన్ని నేను కించపరచుకోలేను. ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు గౌరవంగా కలవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళు రానప్పుడు నేనేం చేయాలి? నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేను కదా. గౌరవంగా వాళ్ళు రావాలి. మరి అది ఎందుకు రాలేదు, ఎందుకు ఇచ్చేయలేదు అనేది మీరు వాళ్ళని అడగాల. పార్టీ చెప్తే పని చేయాల్సిందే కదా. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. మేము అదే చెప్తున్నాం. పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కాదని మేము ఏమి చెయ్యం. మేము పవన్ కళ్యాణ్ వర్గం చాలా క్లారిటీగా చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయటమే మా విధానం. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది అది అధిష్టానం, నాయకుడి ఇష్టం. మేము పార్టీని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి మేము పార్టీలో మార్చి 14, 2014 పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు. దానికి తోడు దాని ముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆ రోజు యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తులు. అధికారం కోసమో ఇంకో దానికోసమే మేము పార్టీలోకి రాలా. మాకు నాయకుడే శిరోద్ధారి. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. వ్యక్తిగత విభేదాలు ఇందాకే చెప్పాను కదండి. ఆత్మాభిమానం ఇంపార్టెంట్. నాకు ఆత్మాభిమానం ఉంది. నేనేమి ఎవరో దగ్గరికి వెళ్ళి చేయాల్సిన, నాకు నాయకుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి.